అందరికీ నమస్కారం. నేను మీ బాలు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు డే 48 ఇన్ 365 డేస్ 365 వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మనం వీరన్న గుట్టకైతే వచ్చినాము. ఇది మన హైత్ నగర్లో ఉంది. సో నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇక్కడికి రావాలి, టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఈ టెంపుల్ని మీ అందరికీ చూపించాలని చెప్పేసి. సో ఇదైతే మనకి ఎంట్రన్స్. సో నేను ఫుల్ డిస్క్రిప్షన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడికి విజిట్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ టెంపుల్ ఎక్స్ప్లోర్ ఇన్ వీరన్నగుట్ట. సో మనం ఎంటర్ అవ్వగానే మనకి పోచమ్మ టెంపుల్ అయితే ఉంటుంది చిన్నది. సో ఇక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత మనం వీరన్న గుట్టకైతే ఎక్కాలి. ఇంతకు ముందుకైతే ఇక్కడ రూట్ లేదంట, ఇది కూడా రీసెంట్గానే రూట్ అయితే పడ్డది ఇటు. అది కూడా మట్టి రూటే ఉంటుంది. సో మనం అయితే బైక్ పైన పైకి వెళ్ళి మనమైతే టెంపుల్ని దర్శనం అయితే చేసేసుకున్నాం. లెట్స్ గో. అసలు పైకి ఎక్కాలంటే అడ్వెంచర్ ఉంది. ఇప్పుడే మనం అయితే పైకి వచ్చేసినాము. బైక్ కిందనే పార్కింగ్ చేసి నడుచుకుంటూ వస్తే బెటర్ ఏమో, ఎందుకనంటే కొంచెం రాళ్ళు అవి ఇవి ఉన్నాయి, ఇబ్బంది అవ్వకుండా. అండ్ సో ఇది వచ్చేసి పైనుంచి మనకి ఈ దృశ్యం అయితే చాలా బాగుంది. హైత్ నగర్లో ఇంత మంచి ప్లేస్ ఉందని చెప్పి నేను ఇంత లేట్గా తెలుసుకున్నా. ఇక్కడనే 5-6 ఇయర్స్ నుంచి ఉండుకుంటా కూడా. బట్ ఇక్కడైతే మనకి ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ మనకి చిన్న స్వామివారి విగ్రహం ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇదే దర్శనం ఇస్తారు. అండ్ లోపలికి ఈ వేలో వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న టెంపుల్ ఉంది, వీరభద్రేంద్ర స్వామి వారి దేవాలయం. అది మనకి అసలైన టెంపుల్ అయితే ఇటు డౌన్ సైడ్లో ఉంటుంది. ఇది ఇట్లా వెళ్తుంటే ఎట్లుందనంటే మేము చిన్న ఉన్నప్పుడు చెరుగట్టుకు వెళ్తుండే. సో అక్కడ మేము ఇట్లనే మెట్లు ఎక్కుకుంటూ దిగుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకునేది. సో అట్లా ఇగో ఇక్కడ మనకి టెంపుల్ ఉంది. సో గైజ్ మనం రాగానే కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ ఒక చిన్న ట్యాంక్ ఏర్పరిచిండ్రు. ఇదంతా చూస్తుంటే ఎట్లుంది తెలుసా, పాతకాలం అంటే టెంపుల్ పూర్తి స్థాయిలో డెవలప్ కాలేదు. సో కొంచెం అంటే పాతకాలంలో టెంపుల్ ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక చిన్న ట్యాంక్ అరేంజ్ చేసిండ్రు. అండ్ సో ఇదంతా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అయితే డెవలప్ చేస్తున్నారు. ఇవి మనకి ఎంటర్ కాగానే తులసి మొక్కతోటి ఫస్ట్ దర్శనం అయితే ఉంటుంది. సో అది మనకి గర్భగుడి అనమాట. సో నేనైతే పూలు పండ్లు అయితే పట్టుకొచ్చిన. సో స్వామి దగ్గర పెట్టి దర్శనం అయితే చేసేసుకున్నాం. రండి. మోక్ష పంచవిధా ఫలాభుద్ధం సిద్ధార్థం లోక కళ్యాణంద్రి భువన శంకరార్థం యథాశక్తి పూజ కరిష్యే. పూలునియా ఈ పూలే దేవునిదా. ఇప్పుడే మన దేవాలయంలో అయితే దర్శనం అయిపోయింది. సో ఇది శ్రీ 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 వీరన్నగుట్ట భద్రకాళి రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో లోపల దేవాలయంలో వచ్చేసి శివుడు, భద్రకాళి మాత, అంతేకాకుండా మనకి ఆంజనేయ స్వామి, గణపతి విగ్రహం కూడా లోపలైతే మనకి దర్శనం ఇస్తారు. అండ్ మనకి ఎంట్రన్స్లో చూసినాం కదా, అది వీరభద్రేంద్ర స్వామి దేవాలయము. సో ఇక్కడైతే నిత్యం పూజలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మనకి దేవాలయం సమయం వచ్చేసి మార్నింగ్ 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 8:30-9 వరకు మళ్ళీ మీరు వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడికి రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇది ఎవ్వరు ప్రతిష్ఠించలేదు, స్వయంభూగా వెలిచారనమాట స్వామివారు ఇక్కడ. సో అందుకని ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చేస్తుంటారు. ఈ దేవాలయాన్ని ఇప్పుడే అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఇదైతే మ్యాక్సిమం పాతకాలంలో టెంపుల్స్ ఉంటాయి కదా, సో ఆ వైబ్ అయితే ఇక్కడ ఉంది. సో అయితే ఈ టెంపుల్ పైకి గుట్టపైకి వస్తాం కదా, ఈ వ్యూ మాత్రం అసలు ఎంత బాగుంది చూడండి హైత్ నగర్లో. ఇంకా మార్నింగ్ వస్తే కొంచెం వింటర్ సీజన్ కాబట్టి మంచు పడుతుంది కదా, ఆ టైంలో ఇంకా బాగుంటుంది. సో టెంపుల్ని దర్శనం చేసుకుంటూ ఇట్లాంటి అందమైన ప్రదేశాన్ని చూస్తూ కాసేపు ఇక్కడ కూర్చొని మన టైంని స్పెండ్ చేసుకుంటే మంచి అనిపిస్తుంది నాకైతే.
చూసిండే కదా గైస్, ఈరోజు మన టెంపుల్ బ్లాగ్ అయితే ఇది. నేనైతే టెంపుల్కి రావాలనుకున్న వాళ్ళకైతే కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తా. సో నాకైతే చాలా ప్రశాంతంగా కాసేపు ఇక్కడ మెడిటేషన్ కూడా చేసుకొని ఉండే, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇది గుట్టపైన ఉండడం వల్ల మంచి అంటే ఇట్లా గాలి తగలడము అండ్ సో ఇది చాలా పీస్ అనిపిస్తుంది. సో అది ఈరోజు అయితే మన టెంపుల్ విషయాలు. ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైతే చూడలేదో చూసేసేయండి. Until then, stay tuned for tomorrow's vlog. Until then, bye bye guys.